22వ శ్లోకము. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. మోక్షాన్ని కోరే ఉపాసకులకు శ్రీదేవి దాతృత్వమును గూర్చి ఈ శ్లోకంలో చెప్పారు. శ్రీదేవి కారుణ్యాన్ని కోరి ఉపాసించడం వల్ల కలిగే ఫలితాన్ని గూర్చి ఇందులో చెప్పారు. భవాని అంటే భవుడైన శివుని యొక్క రాణి అంటే పార్వతి. త్వం నీవు, దాసే అంటే దాసుడనైన, మయి అంటే నాయందు, సకరుణాం అంటే దయతో కూడిన, దృష్టిం అంటే చూపును, వితర అంటే ప్రసరింపజేయుము, ఇది అంటే ఈ విధంగా, స్తోతుం అంటే స్తుతించడానికి, వాంఛన్ కోరుచున్నవాడై, భవానిత్వాం ఓ పార్వతీ నీవు, యహ ఏ సాధకుడు, కథయతి అంటే పలుకుచున్నాడు, తస్మై అంటే భవానిత్వం అని పలికిన అట్టి వానికి, తదైవ తదా ప్లస్ ఏవ, తదైవ అంటే ఆ వాక్యాన్ని ఉచ్చరించే సమయములోని అంటే తత్క్షణమే, త్వం అంటే నీవు, ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదా. ముకుంద అంటే విష్ణువు, బ్రహ్మ అంటే బ్రహ్మ, ఇంద్ర అంటే ఇంద్రుడు అనే వారి యొక్క, స్ఫుట అంటే స్పష్టముగా కనబడే కాంతివంతమైన, మకుట కిరీటముల చేత, నీరాజిత హారతి ఇవ్వబడిన, పదాం అంటే పాదములు గల, నిజ సాయుజ్య పదవీ అంటే నీతో తాదాత్మ్యాన్ని దిశసి ఇస్తున్నావు. తల్లి భవాని నీవు దాసుడనైన నాపై కరుణ చూపించుము అని చెప్పడానికి కోరిక కలవాడై ఏ సాధకుడు ఆ విధంగా స్తోత్రము చేయదలిచి నిన్ను గూర్చి భవానీ నీవు అని మొదటి 2 మాటలు మాత్రమే పలికి అతడు వాక్యాన్ని ఇంకా పూర్తి చేయకుండానే మహావిష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు అనే దేవతాశ్రేష్ఠుల కిరీటాలచే హారతి ఇయ్యబడుచున్న పాదములు గల నీ సాయుధ్య పదవిని అతనికి ప్రసాదిస్తావు. ఇందులో అమ్మవారు దాసులపై చూపించే దయా విశేషము తెలుపబడింది. దాసుని వాక్యము పూర్తి కాకుండానే అతని అభిప్రాయాన్ని గ్రహించి దేవి అతనికి సాయుధ్యముని ఇస్తుందని భావం. భవానిత్వం అనే పదాలలోని అర్థ సమన్వయము ఏంటిదంటే, పై ప్రతిపదార్థ తాత్పర్యాలలో రాసినట్లు భవానిత్వం దాసేమయ వితర దృష్టింస కరుణాం అని సాధకుడు ఒక పూర్తి వాక్యముతో దేవిని ప్రార్థిద్దామనుకున్నాడు. పార్వతి నీవు దాసుడనైన నాయందు నీ కరుణాదృష్టిని ప్రసరింపచేయుము అని ఆ పూర్తి వాక్యానికి అర్థము. కానీ ఆ సాధకుడు ఆ వాక్యంలోని మొదటి 2 మాటలైన భవానిత్వం అనగా పార్వతీ నీవు అనే 2 పదాలు మాత్రమే పలుకగానే శ్రీదేవి కరుణించి వెంటనే అతనికి దయతో సాయుధ్యం ఇచ్చిందని ఒక అర్థం భాషిస్తుంది. కానీ భవానిత్వం అనే మాటలకు మరో అర్థం కూడా సంస్కృత వ్యాకరణ ప్రకారంగా కనబడుతుంది. భవాని అనే పదాన్ని నామవాచకంగా గ్రహిస్తే దానికి భవుని భార్య పార్వతి అనే అర్థం వస్తుంది. ఆ పదాన్ని భూ ధాతువు యొక్క లోట్ ఉత్తమ పురుషలో ఏకవచన క్రియాపదంగా తీసుకుంటే భవాని, భవావ, భవామ అనే ఉత్తమ పురుష ఏకవచన క్రియగా గ్రహిస్తే భవాని అన్న మాటకు అవుతానుగాక అని అర్థం వస్తుంది. అప్పుడు భవానిత్వం అంటే నీవు అవుతానుగాక అని అర్థం వస్తుంది. అనగా నేను నీవు అవుతాను, నేను నీలో సాయుధ్యము పొందుతాను అనే భావం వస్తుంది. శ్రీదేవి భవానిత్వం అనే పదాలలోని భవాని అనే పదానికి క్రియాప్రదంగా అర్థం చేసుకొని అతనికి సాయుధ్యం పొందాలని కోరిక ఉందని భావించి వెంటనే ఆ సాధకుని వాక్యం పూర్తి కాకుండానే అతడికి విష్ణు బ్రహ్మేంద్రాదుల కిరీటాలతో హారతులందుకొని తన సాయుధ్యాన్నే సాధకుడికి ప్రసాదించింది. ఇందువల్ల దేవికి గల అపార కారుణ్యము వెల్లడి అయ్యింది. దేవి కారుణ్యాన్ని కోరి ప్రార్థిస్తే వారికి దేవి సాయుధ్యాన్ని ప్రసాదిస్తుందని భావము. లలితా సహస్రనామాలలో చెప్పినట్లు శ్రీదేవి అవ్యాజ కరుణామూర్తి అని, దయామూర్తి అని, సద్యః ప్రసాదిని అని,
కరుణారస సాగర అని గ్రహించాలి. భవానిత్వం దాసే మై వితర దృష్టిం స కరుణా. నీవు భవానివి అంటే నీవు శివుని రానివి, నేను నీకు దాసుడిని, నన్ను నీ కరుణా దృష్టితో చూడు అనే మాట చెప్పాలని ఆ సాధకుడు భావించాడు. లేదా ఓ భవాని, నీవు నీకు దాసుడనైన నాయందు నీ కరుణా దృష్టిని ప్రసరింపజేయుము అని అర్థం చెప్పుకో. ఇతి స్తోతుం వాంఛన్, నన్ను నీవు కరుణా దృష్టితో చూడుమని ఒక సాధకుడు దేవిని స్తోత్రము చేయాలని కోరుకున్నాడు. కథయతి భవానిత్వమతియః. భవానిత్వం అనే 2 మాటలు మాత్రమే మొత్తం చెప్పదలుచుకున్న వాక్యంలో నుంచి ఆ సాధకుడు పలికాడు. వాక్యం ఇంకా అతడు పూర్తిగా పలకలేదు. ఇంతలోనే భవానీదేవికి ఆ సాధకునిపై కరుణ కలిగింది. దేవి ఆ సాధకుని భవానిత్వం అనే 2 మాటలను నీవు నేను అగుదును అనే అర్థాన్ని పైన వివరించినట్లు గ్రహించింది. వెంటనే అతని కోరికకు తగినట్లు ఆ సాధకుడికి సాయుధ్య పదమునిచ్చింది. అతడు దేవిలో కలిసిపోయాడు. సాయుధ్యము అంటే ఉపాసకుణ్ణి దేవి తన దేహములో లీనము చేసుకోవడము అంటే అతడు దేవిగా రూపం ధరించాడు. తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవి. తదా ప్లస్ ఏవ అంటే తదైవ అంటే తక్షణమే. దేవి తస్మై అంటే అతని కొరకు నిజ సాయుధ్య పదవిని అనగా తన సాయుధ్యాన్ని అనుగ్రహించింది. దేవి అపార కారుణ్యము ఇందులో వెల్లడి అయింది. సాధకుడు ఏ ఉద్దేశంతో పలికినా అందులో దేవి సద్భావాన్ని గ్రహించి సాధకులకు అనుగ్రహిస్తుందని మనము గమనించాలి. 4వ శ్లోకంలో చెప్పినట్లు ఫలమపి చ వాంఛా సమధికం అనగా కోరిన దానికంటే కూడా అధికమైన ఫలాన్ని దేవి ఇస్తుందని గుర్తించాలి. సాధకుడు కేవలం దేవి కరుణాదృష్టిని మాత్రమే కోరుకున్నాడు, కానీ దేవి అతనికి సాయుధ్యమును ప్రసాదించింది. అది సారూప్య సాయుధ్యము. అందువల్లే అతడు దేవి రూపంగా మారి దేవతల నమస్కృతులు అందుకున్నాడు. సాయుధ్యము అంటే ముక్తి. ఈ ముక్తి 4 రకాలు. 1 సాలోక్యము, 2 సారూప్యము, 3 సామీప్యము, 4 సాయుధ్యము. పరమాత్మ లోకాన్ని చేరడము సాలోక్యముక్తి, పరమాత్మ సన్నిధికి చేరడము సామీప్యముక్తి, పరమాత్మతో సమాన రూపాన్ని పొందడము సారూప్యముక్తి, పరమాత్మతో ఏకం కావడము సాయుధ్యము. ఇది ముక్తులన్నింటిలో శ్రేష్టమైనది. ద్వైత మతస్థులకు సామీప్యముక్తి సర్వశ్రేష్టమైనది, విశిష్టద్వైతులకు సారూప్యముక్తి సర్వశ్రేష్ఠ, అద్వైతులకు సాయుధ్యముక్తి సర్వోన్నతము. కాబట్టి శ్రీదేవి సర్వోన్నతమైన సాయుధ్యముక్తిని సాధకునికి ప్రసాదించిందని గ్రహించాలి. శ్రీదేవి లలితా సహస్రనామాలలో చెప్పినట్లు దయామూర్తి, కరుణారస సాగర, సాంద్రకరుణ అని స్పష్టమవుతుంది. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా. శ్రీదేవి పాదాలు విష్ణు బ్రహ్మ దేవేంద్రుల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశిస్తున్నాయి. అంటే వారు నిత్యము శ్రీదేవి పాదాలకు తమ తలలు వంచి వారి కిరీటాలు ఆమె పాదాలకు తగిలేటట్లుగా నమస్కరిస్తున్నారన్నమాట. అందువల్లనే వారి కిరీటాలలోని రత్నకాంతులు దేవి పాదాలపై పడి అవి ఆమెకు వారు ఇచ్చే కర్పూర నీరాజనాల్లా ఉన్నాయని గ్రహించాలి. శ్రీదేవి హరి బ్రహ్మేంద్ర సేవిత అని లలితా సహస్రనామాల్లో చెప్పబడిన విషయాన్ని స్మరించాలి. అంతేకాక శ్రీదేవిని ఎంతగా బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు అర్చిస్తున్నా వారింకా ఆమె పాదసేవకులుగానే ఉండిపోయారని, అంతటి వారికి సైతము లభించని సాయుధ్య పదవిని శ్రీదేవి తన సాధకుడి స్తోత్రానికి మెచ్చి ప్రసాదించిందని గ్రహించాలి. శ్లోక పారాయణ ఫలము: ఐహిక సర్వాభీష్ట ప్రాప్తి, సామ్రాజ్య ప్రాప్తి, సకల ఐశ్వర్య ప్రాప్తి. నైవేద్యము: తేనె, పెరుగు, పాల పాయసము, చిత్రాన్నము, త్రిమధురము అనగా బెల్లము, అరటిపండు, కొబ్బరి కలిపి తయారు చేసిన మిశ్రమ ద్రవ్యము.